వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది, జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి 12 రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది, ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూన్ మాసం సాధారణమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. కారణం ఏంటి అంటే, ఈ రాశి వారికి సప్తమ స్థానస్థిత రవి ఆయన అష్టమంలోకి వెళుతూ ఉన్నారు. అష్టమ రవి యొక్క దోషం ఉంటుంది. అయితే కుజుని యొక్క స్తంభన మారిపోయిన తర్వాత పెద్ద ప్రభావం ఏమి చూపించదు. ఇప్పటివరకు 9వ స్థానంలో ఉన్న కుజుడు దశమంలోకి వస్తారు. అదంతా విపరీతమైన మార్పుగా చెప్పుకోనక్కర్లా. అష్టమంలోనే ఇప్పటికే ఉన్నటువంటి గురువుతోటి రవి యొక్క యుతి జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఉన్నది. పంచమ స్థానస్థిత శనేశ్వరుడు ఉన్నారు. అయితే ఇక్కడ దీర్ఘ సంచార గ్రహాలు కానీ లేదా మరేతరత్ర గ్రహాలను చూసుకున్నప్పుడు గోచార పరంగా అంత బలం అనేటువంటిది వృశ్చిక రాశికి లేదు ప్రజెంట్. అంటే అటు 9 గ్రహాల్లో అడపాదడపా శుక్రుడు, చంద్రుడు, బుధుడు యోగించినప్పటికీ పెద్ద గ్రహాలు ఎక్కువ కాలం సంచరించేటువంటి గ్రహాల తాలూకు అనుకూలతలు వృశ్చిక రాశి వారికి లేవు. ఈ పరిస్థితి వల్ల అనిశ్చితి నెలకొంటుంది. అనిశ్చితి అంటే ఈ నెలలో ఉండేటువంటి పరిస్థితులు, ఒకళ్ళతో మనం స్నేహం చేస్తున్నాము, ఈ స్నేహం ఎంతో కాలం సాగదు. ఈ ఉద్యోగం చేస్తున్నాము, ఈ ఉద్యోగం ఎంతో కాలం నిలవదు. లేదా మనకింత డబ్బు ఉంది, ఈ ఎంతో కాలం ఈ డబ్బు మన దగ్గర ఉండదు. మనకి కారు ఉంది, ఎంతో కాలం ఈ కారు మన దగ్గర ఉండదు అనేటువంటి అనిశ్చితికి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి. అంటే నెగిటివ్ థాట్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. విచారే సప్తమ స్థానమందు సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అటు ఈ వృశ్చిక రాశి వారికి సమస్య కాకుండా వీరి చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంటాయి. కుటుంబ సభ్యులకో, మిత్రులకో, లేదా ఇంకొకళ్ళకో, సంతానానికో ఏదో ఒక సమస్య. ఆ సమస్యల గురించి మానసికంగా వీళ్ళు స్ట్రగుల్ అవుతారు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని మానసికంగా వీళ్ళు తీసుకోవడం ద్వారా స్ట్రగుల్ అవుతారు. ఇదొకటి గొప్ప విషయం. అలాగే ఎంత చేయండి, ఎంత కష్టపడండి, కావలసినటువంటి గుర్తింపు రాదు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తువులు, బంగారపు వస్తువులు లేదా గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానికల్ వస్తువులు, ఫోన్లు, కెమెరాలు ఏముంటే అవి ఇతరులు ఎవరైనా దొంగిలించడానికి, లేదా ఎక్కడైనా పెట్టి మీరే మర్చిపోవడానికి, లేదా ప్రయాణం చేస్తూ ఉంటాం, ఎక్కడికో వెళుతూ ఉంటాం, జేబులోంచి ఏదో సెల్ ఫోన్ ఏదో పడిపోతూ ఉంటుంది. ఇలా వస్తువులు జార విడుచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ వస్తువుల పట్ల శ్రద్ధ అవసరం. అది ₹1 వస్తువైనా, ₹1,00,000 వస్తువైనా సరే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం మీ యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యతగా చెప్పవచ్చును. అలాగే నిందారోపణలు చేయకూడదు. ఎవరి మీద కూడా అకారణంగా నిందారోపణలు చేయకూడదు. తత్ఫలితంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే వాక్స్థానానికి సంబంధించినటువంటి దృష్టిల్ని గనక చూసుకుంటే గురు రబుల యొక్క దృష్టి ఉన్నది. ఎప్పుడైతే ఈ దృష్టి ఉంటుందో మీరు చెప్పినటువంటి విషయాల్లో ఇతరులు నమ్మరు. ఎవరి మీదైనా మీరు లేనిపోని చాడీలు చెప్తే మీకు చెడ్డ పేరు వచ్చి మిమ్మల్ని దూరం పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల మీరు మాట్లాడేటువంటి మాట ఎంత తక్కువగా ఉంటే ఈ నెలలో అంత మంచిది. సాధ్యమైనంత వరకు మాట్లాడకూడదు. మాటల ప్రవాహం కింద వచ్చేస్తుంది. ఈ మాట మాట్లాడదాం, ఇది మాట్లాడదాం, అసలు కట్ చేసేసి ఏ మాట కూడా మాట్లాడకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ సూచన. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు ఈ రాశి వారికి చాలా మిశ్రమంగా ఉన్నాయి. భుక్తికి వెళ్ళిపోతుంది. అంటే తినడానికి ఉండడానికి లోటు ఉండదు. కానీ ఏదైనా పైన లగ్జరీస్ లేదా పలానా ఊరు వెళ్దాము, పలానా విహారయాత్ర చేద్దామంటే దానికి డబ్బు ఉండదు. అలాగే పలానా ఇది కొనుక్కుందాము, పలానా బట్టలు కొనుక్కుందాము, పలానా బంగారం, వాహనాలు ఇవి కొనుక్కుందాం అంటే అప్పు చేసే కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఇలా ఏంటంటే వృశ్చిక రాశి వారికి సపోర్ట్ లేదు. ఎంతసేపు వీళ్లే కష్టపడాలి. చివరాఖరికి ఇంట్లో కూర్చుని ఎవరినైనా ఎవరే బాబు ఫ్యాన్ అయ్యండి రా అన్నా కూడా ఎవడు వేయడు. ఈ పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఈ సపోర్ట్ దొరకదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎవడో వచ్చి సహాయం చేస్తాడు, లేదా ఎవరైనా మనకి సహాయం చేస్తారు, మిరాకిల్స్ జరుగుతాయి అనేటువంటి వాతావరణం లేదు. స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. వృశ్చిక రాశి వారి మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన.